78వ శ్లోకము. భక్తిమత్కల్పలతికా పశుపాశ విమోచనీ సమృతాశేషపాషండ సదాచార ప్రవర్తిక. ఈ శ్లోకంలోని మొదటి నామము భక్తిమత్కల్పలతిక. ఇది 353వ నామము. ఇది 8 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు భక్తిమత్కల్పలతికాయై నమః అని చెప్పాలి. భక్తి కలవారి పట్ల, కల్పలతిక కల్పవృక్షపు తీగ వంటిది. భక్తి కలవారిని భక్తిమతులు అంటారు. ఒక దాని యందు ఒకటి చక్కగా లీనమై ఉండటాన్ని భక్తి అంటారు. నీళ్ల యొక్క సాన్నిధ్యంలో పంచదార కరిగిపోయి తన ప్రత్యేక అస్తిత్వాన్ని కోల్పోయిన నీటిలో కలిసిపోయి ఉంటుంది. అలాగే ఒక వ్యక్తి ఇంకొకరి సాన్నిధ్యంలో ఒరిగిపోయి అతని వ్యక్తిత్వము కరిగిపోతే ఆ రెండవ వారి యందు ఆ వ్యక్తికి భక్తి ఉన్నట్లు అని అర్థం చేసుకోవాలి. భక్తి ఇద్దరిని ఏకం చేసిందన్నమాట. అలాంటి భక్తుల పట్ల అమ్మవారు కల్పవృక్షపు తీగ లాంటిదట. చతుర్విధ భక్తులైన ఆర్తులకు, జిజ్ఞాసులకు, అర్ధార్థులకు, జ్ఞానులకు కావలసినవి వేరువేరుగా ఉంటాయి. కాబట్టి వారి వారి అవసరాలను బట్టి అమ్మవారు వారికి ఏర్పాటు చేస్తుందని గ్రహించాలి. మళ్ళీ శ్రవణము, కీర్తనము, స్మరణము, పాదసేవనము, అర్చనము, వందనము, దాస్యము, సఖ్యము, ఆత్మ నివేదనము అనే 9 విధాలైన భక్తులలో ఏ విధమైన భక్తి ఉన్నా చాలు, ఆ భక్తుణ్ణి బాధ్యతగా అమ్మవారు ఆదుకుంటుంది. భక్తుల పట్ల కల్పవృక్షపు తీగ వంటిది అని ఈ నామానికి అర్థము. ఈ శ్లోకంలోని తర్వాతి నామము పశుపాశ విమోచనీ. ఇది 354వ నామము. ఇది 8 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు పశుపాశ విమోచన్యై నమః అని చెప్పాలి. పశుపాశ అంటే వివిధ పాశములచే బంధింపబడు వారిని, విమోచని బంధ విముక్తులను చేయునది. పాశము చేత బంధింపబడే జీవులన్నింటినీ పశువులు అంటారు. మామూలు జంతువులు భౌతికమైన పాశములచే బంధింపబడి ఉంటాయి. మనుష్యులు బంధింపబడేది భౌతికమైన పలుపులతో కాదు, మానసికమైన బంధాలతో బంధింపబడి బయటపడలేక సతమతమైపోతారు. వీటినే భయబంధ అంటారు. అమ్మవారిని అర్చిస్తే ఇలాంటి వారికి జ్ఞానోదయం కలిగి సమస్యలు పరిష్కరించబడి బంధ విమోచనము జరుగుతుంది. భవబంధముల నుండి విముక్తిని కలుగజేయునది అని ఈ నామానికి అర్థము. తర్వాతి నామము సమృతాశేషపాషండ. ఇది 355వ నామము. ఇది 8 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు సంహృతాశేషపాషండాయై నమః అని చెప్పాలి. సంహృత అంటే సంహరింపబడిన, అశేష సకలమైన, పాషండ పాషండులు కలది. ధర్మ విరుద్ధ ప్రవర్తన కలవారిని, వేద నిందితులను, విద్యుక్త ధర్మాలు నిర్వర్తించని వారిని పాషండులు అంటారు. వీరి వలన సమాజం చెడిపోవడానికి, ధర్మము భ్రష్టు పట్టడానికి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి వీళ్ళు వలన సమాజం దెబ్బతినకుండా ఉండేందుకు ఇటువంటి పాషండులందరినీ నిశ్శేషంగా సంహరిస్తుంది. పాషండులను నిశ్శేషంగా సంహరించినది అని ఈ నామానికి అర్థము. ఈ శ్లోకంలోని చివరి నామము సదాచార ప్రవర్తిక. ఇది 356వ నామము. ఇది 8 అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు సదాచార ప్రవర్తికాయై నమః అని చెప్పాలి. సదాచార అంటే సంప్రదాయబద్ధమైన శ్రోత్రియ మార్గమును అనుసరించి ఇండునట్లు ప్రవర్తింప చేయునది, లేదా అట్టి ప్రవర్తన మన మనస్సుకు నచ్చునట్లు చేయునది. శృతులు, ఉపనిషత్తులు తెలిసిన ఆచార వ్యవహారాలను సదాచారాలు అంటారు. ఈ సదాచారానికి అనుగుణంగా ఉండే ప్రవర్తన మన మనస్సుకు కూడా నచ్చినట్లు చేస్తుంది అమ్మవారు. యద్యదాచరతి శ్రేష్ఠః తత్తదేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. శ్రేష్ఠులైన వారు, పెద్దలు ఏవి ఆచరిస్తారో దాన్నే ప్రమాణంగా తీసుకొని మిగిలిన వారు అనుసరిస్తారు అని గీతా ప్రబోధము. కాబట్టి అమ్మవారు తాను జగజ్జననిగా, గృహిణిగా, భార్యగా, అధికారినిగా ఇలా వివిధ బాధ్యతలను ఎలా నిర్వర్తించాలో అలా ప్రవర్తిస్తుంది. ఇతరుల నుండి అదే ప్రవర్తనను ప్రోత్సహిస్తుంది, లేదా వచ్చినప్పుడు సరిదిద్దుకునే అవకాశాలను, సన్నివేశాలను, సంఘటనలను వారి వారి జీవితాల్లో కల్పించి సరిదిద్దుకునేట్లుగా చేస్తుంది. సంప్రదాయమైన పద్ధతిలో ప్రవర్తింపజేయునది, సదాచార ప్రవర్తనను ప్రోత్సహించినది అని ఈ నామానికి అర్థాలుగా చెప్పుకోవచ్చును.